స్వేచ్ఛ తన తల్లితో ఎంతో చక్కగా మాట్లాడేది. తన కూతురుతో కూడా నవ్వుతూ ఉండేది. ఏ విషయాలు కూడా బయటికి చెప్పుకునేది కాదు అని చెప్తున్నారు. కానీ తండ్రి కూడా పలుమార్లు స్వేచ్ఛకున్నటువంటి బాధల్ని గురించి చెప్పుకున్నప్పుడు ఇంటికి వచ్చేసేయి ఎవరు వద్దమ్మని చెప్పి పలుమార్లు చెప్పాను అని చెప్తున్నారు. కానీ పూర్ణచంద్రరావే ఇదంతా చేశాడు. తనని కఠినంగా శిక్షించాలి అని నిన్న తండ్రి బిగ్ టీవీతో మాట్లాడుతున్నప్పుడు కూడా తను చెప్పారు. అంటే నిజంగా తను సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుంది అని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మనం చూడొచ్చు తన సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి స్వేచ్ఛ. ప్రస్తుతం వాళ్ళ పాప ఉంది. ఆ పాపను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఒకసారి మాట్లాడదాము. ఎప్పుడు చివరిగా మాట్లాడింది, వాళ్ళమ్మ ఏం చెప్పింది అనని. ఎందుకంటే తను పెట్టినటువంటి సోషల్ మీడియాలో ఒక కొటేషన్ చూస్తే, కడుపులో నుంచి బిడ్డ బయటపడి చేతుల్లోకి తీసుకొని గుండెలు అద్దుకున్నప్పుడు చిన్ని ప్రాణం చిన్ని ముఖం ఎంత చిన్నదిగా ఉంది, నా చేతుల్లో అనుకున్న రాత్రంతా మేల్కొనే ఉండి చూస్తూనే ఉన్న ఈ చిన్ని ముఖం నా చేతుల్లో ఎప్పుడూ నిండుతుందా అని, ఇప్పుడు దోసిలి నిండా పువ్వు ముఖం కూడా నా బిడ్డ నవ్వు ముఖం లాగా అనని స్వేచ్ఛ రాసినటువంటి ఈ చిన్న కొటేషన్ ఇప్పుడు నిజంగా కూడా ఆ బాధ అంటే తన బిడ్డ గురించి రాసినటువంటి ఈ కొటేషన్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి బిడ్డ అని చెప్పి రాసింది. కానీ జీవితాంతం ఆ బిడ్డకి దుఃఖాన్ని మిగిల్చింది. ఎందుకంటే ఎంతో అందరికీ పరిచయం ఉన్నటువంటి స్వేచ్ఛ ఇక లేదు అన్న విషయాన్ని మనమే జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ బిడ్డ తట్టుకోలేకపోతుంది. చివరిగా ఎప్పుడు మాట్లాడింది అమ్మ నీతో? నిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తాతయ్య వచ్చి పిక్ చేసుకున్నాడమ్మా అంటే సరే అని చెప్పి లాస్ట్ అక్కడ. అంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ మీ అమ్మ. ఎప్పుడూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటిది నీకు లైఫ్లో ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా లీడ్ చేయాలని ఏమైనా చెప్తూ ఉండేదా? నన్ను స్ట్రాంగ్గా చేసి వెళ్ళిపోయింది మా అమ్మ. అంటే చూసావా, చివరి క్షణాల్లో కూడా తను రాసినటువంటి పోస్ట్ నా బిడ్డ నవ్వు ముఖం లాగా ఉంది అని ఒక ఫ్లవర్ని పెట్టింది. అంటే ఇప్పుడు లైఫ్ లాంగ్ అమ్మ లేదు అన్న లోటుని ఎవరు తీర్చలేరు. ఏం చెప్తూ ఉండేదమ్మా నీకు? ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, అందరినీ నమ్మొద్దు, నేను నాకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నంత వరకు నేను నిన్ను చూసుకుంటా, లైఫ్ లాంగ్ నిన్ను సేఫ్ ఉంచుకుంటా అని చెప్పి. మీ మధ్య బాండింగ్ అంటే బయట కూడా అందరితో కలివిడిగా ఉంటుంది, ఎంతో చక్కగా మాట్లాడుతుంది, నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నీకు అలా ఏమన్నా చెప్తూ ఉండే? నీతో ఎలా ఉండేది నీకు? చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. షీ ఈజ్ ద బెస్ట్ అండ్ లవ్లీయెస్ట్ మదర్ ఇన్ ద వరల్డ్. చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పేది, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నాతో షేర్ చేసేది. నాకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అమ్మ ఏమంటారు సాల్వ్ చేసేది. ఇట్లా కాదు బాధపడొద్దు నేను ఉన్నా కదా అని చెప్పేది. అంటే ఇంత నిర్ణయము అసలుకి నిన్ను వదిలేసుకోవాలి, నిన్ను ఏకాకిగా చేసి వెళ్ళిపోవాలి అన్న నిర్ణయం అసలు అలా తీసుకోవడము నిజంగా కూడా బాధాకరం. ఏం చెప్తావు అసలుకి? సడన్గా ఏమైందో తెలీదు కానీ డోర్ నెట్టేసరికి హ్యాంగ్ అయ్యింది. అంటే నిన్న నువ్వు వచ్చేటటువంటి సమయంలో అమ్మ ఏ సిచ్యువేషన్లో ఉంది? అమ్మ ఫ్యాన్కి హ్యాంగ్ అయ్యి ఉంది. నేను సడన్గా భయపడి సైడ్కి వెళ్ళిపోయినాను. తర్వాత అమ్మ దగ్గరికి తాతయ్య వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని టచ్ చేసిన ఫేస్ చూసేసరికి భయం అయిపోయింది. మొత్తం ఫేస్ మొత్తం వైలెట్ కలర్లో అయిపోయింది. సడన్గా భయపడి అరిచి నేను బయటకు వచ్చేసిన. అంటే 2 రోజుల క్రితమే అమ్మ టూర్ కూడా వెళ్ళింది. వచ్చిన తర్వాత ఏమన్నా చెప్పిందా? అంటే నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో ఈ సిట్యుయేషన్ గురించి ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేసిందా? ఏమన్నా డౌట్ వచ్చిందా? ఏం చెప్పలేదు. మంచిగా మార్నింగ్ స్కూల్కి కూడా హగ్ ఇచ్చి పంపించింది. ఎవ్రీడే హగ్ ఇచ్చి పంపిస్తుంది. ఈరోజు అంటే నిన్న కూడా నార్మల్గానే అట్లా పంపించింది కానీ వచ్చేసరికి ఇట్లా అయిపోయింది. చూస్తున్నాం కదా. అయితే స్వేచ్ఛ చాలా చక్కగా తన బిడ్డతో మాట్లాడేది. స్ట్రాంగ్గా ఉండాలి, అందరితో కలివిడిగా ఉండాలి, సొసైటీలో లీడ్ చేయాలి అని అంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత సొసైటీలో మనం ముందుకు వెళ్ళగలం అని చెప్తుంది. మరోవైపు వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ ఎప్పుడు మాట్లాడింది స్వేచ్ఛ? నిన్న సాయంత్రం మాట్లాడింది. ఏం చెప్తూ ఉండేదమ్మా స్వేచ్ఛ? ఏం చెప్పలేదు. ఏందక్క అంటే ఏందిరా ఏమైందంటే ఏం కాలేదు, నేను డ్యూటీకి వెళ్తున్నా, వచ్చిన తర్వాత మాట్లాడుతా అన్నది అంతే. నైట్ వచ్చింది, వచ్చిన తర్వాత ఫోన్